ప్రభు బలలో పాల్పొంద నిమిత్తమై మనం దేవుని వాక్యాన్ని కొద్దిగా క్లుప్తంగా వింటున్నాం. మరి జాగ్రత్తగా వినండి. మీరంతా జాగ్రత్తగా వింటే అంత తొందరగా ముగిస్తా. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయం, మీకా 6:8 వచనం. మీకా 6వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. మీకా 6:8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ప్రభు మాటల ద్వారా మనతో మాట్లాడి బలలో యోగ్యముగా పాలు పొందుటకై సిద్ధపరుచునుగాక. చూడండి, ఇక్కడ దేవుని నేమడుగుతున్నాడు అంటే దేవుని ఎదుట ప్రవర్తించే విషయంలో నీ ప్రవర్తనను అడుగుతున్నాడు. ఇంతే అడుగుతున్నాడు. ఎలా ప్రవర్తించాలో అంటే ఇంతే చెప్తున్నాడు. ఏంటంట? దీన మనసు కలిగి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలా? దీన మనసును ధరించుకోవాలి. మనకు దీన మనసు అలంకారంగా ఉండాలి. ఉందా? ఉంటే మంచిదే, చాలా మంచిది. దీన మనసు అలంకారంగా ఉంటే చాలా మంచిది. ఇతరుల ఎడల కనికరం చూపిస్తున్నామా? ప్రేమిస్తున్నామా? న్యాయంగా ప్రవర్తిస్తున్నామా? చిన్న చిన్న విషయాలే, చూడటానికి చాలా చిన్న చిన్న విషయాలు, కానీ చేయటానికి చాలా జాగ్రత్తగా చేయవలసిన విషయం. ఏంటయ్యి? న్యాయంగా నడుచుకోవటం, తర్వాత కనికరం చూపించడం, తర్వాత ప్రేమ కలిగి నడుచుకోవటం, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం. చూసారా? చదవటానికి మాట్లాడుకోవడానికి చిన్నయే, కానీ చాలా పెద్ద విషయాలు. అంత ఈజీ కాదు. కానీ అయితే ఎవరికి ఈజీ కాదు? ఎవరికి ఈజీ కాదు? మీకాలాగా దేవుని యొక్క సంగతులను గ్రహించినటువంటి వాళ్ళకి ఈజీ కాదు. కానీ మీకాలాగా మనం అర్థం చేసుకుంటే ఈజీయే, చాలా ఈజీ, చాలా ఈజీ. కాకపోతే మనం జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. మనమేమో జాగ్రత్త పడం కదా, అదే నష్టం. మనకు కాటికే నష్టం ఏంటంటే మనం జాగ్రత్త పడం. అరే, మనం దేవుని ఎదుట మనం ఎలా ప్రవర్తించాలనే జాగ్రత్త లేదు మనకు. మన దేవుని ఎదుట మనం ఎలా ఉండాలనే జాగ్రత్త లేదు మనకు. ఇంతే చిన్న విషయం అడుగుతున్నాడు. అది కూడా చేయలేకపోతే ఇక మన జీవితంలో ఇక ఆయన తగినట్లు ఎట్లా నడుచుకోగలుగుతాం మనం? కాబట్టి ఇంతే అడుగుతున్నాడు. ఏంటా అంతే? ఆయన దగ్గర దీన మనసును అలంకరించుకో. కాబట్టి ఫిలిప్పీ 2:5 ఏం రాయబడింది? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అని రాయబడింది. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. మత్తయి సువార్త 11:29 రాయబడింది. 11:29 ఏం రాయబడింది? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అని రాయబడింది. ఇక్కడ యేసు ప్రభువులాగా మనము జీవితం సరిపోయింది. వెరీ సింపుల్. యేసు ప్రభువులాగా మన జీవితం ఉంటే సరిపోయింది. ఆయన మన కొరకే చనిపోయినటువంటి కదా ఆయన కదా యేసు ప్రభు. ఆయనలా మన జీవితం ఉంటే ఇంకా చాలు మనకి. అదే పెద్ద క్వాలిఫికేషన్, అర్హత. అలా జీవిస్తున్నామా? అలా జీవిస్తామా? ఇంతే అడుగుతున్నాడని అది మరి దేవుడు ఎట్లా అడుగుతాడని దాన్ని చేయకుండా, దాన్ని జరిగించకుండా మనం మన జీవితాన్ని, మన ప్రవర్తనని నష్టపరుచుకుంటున్నామా? మన ప్రవర్తన దేవునికి విరోధమైనదిగా ఉంటుందా? చూడండి, నరుని ఉద్దేశములు దేవునికి సంతోషము కలిగించవు. నీ ప్రవర్తన విషయంలో నీ ఉద్దేశము దేవునికి సంతోషం కలగదంట. ఆయనకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే ఆయన సంతోషపడతాడు. నీ ప్రవర్తన ఆయనకు సంతోషము కలిగించదు. అందువల్ల చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని వాక్యంలో చకచక ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. చూడండి, గలతీ 2వ అధ్యాయం. గలతీ 2వ అధ్యాయం 6వ వచనం. గలతీ 2వ అధ్యాయం 6వ వచనం.
దేవుడు నరుని వేషము చూడడు. దేవుడు చాలండి. దేవుడు నరుని వేషము చూడడు. దేవుడు నరుని వేషము చూడడు. దేవుడు నరుని ప్రవర్తనను చూడడు కాదు. అక్కడ దేవుడు నరుని ప్రవర్తనను అంగీకరించడు. ఇక్కడ నరుని వేషము చూడని ఒకటనే అంక విషయం ఉంది. కింద చూడండి ఆ పుట్ లెటర్స్లో, నరుని ముఖమును అంగీకరించడు. నరుని ముఖమును అంగీకరించడు. ఇప్పుడు మనం ఏ ముఖంతో ఆయన దగ్గరికి వెళ్ళా ప్రవర్తించాలా? దైవదూత లాంటి ముఖంతో ఆయన దగ్గర ప్రవర్తించాలా? మన దేహంలో, మన రూపంలో దైవదూత కనబడాలి దేవునికి. మన రూపంలో దైవదూత ఆయన ముందు కనపరచబడేలాగా మన ప్రవర్తన ఉండాలి. అది ఎవరికి వస్తుంది? దీన మనసు గల వారికి వస్తుంది. మరి మానవ రీత్యా మానవత్వం కలిగిన వాళ్ళకి వస్తుందా? రాదు కదా. దైవత్వం కలిగిన వాళ్ళకి వస్తుంది ఆ మనసు. కనుక నరుని వేషం దేవుడు చూడ్డంట. నరుని వేషము దేవుడు చూడ్డు. ఏం చూస్తాడు? దేవుడు నరుని వేషం చూడ్డు. అందుకే చూడండి, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. అంటే అంతరంగాన్ని చూస్తాడు ఆయన. నువ్వు పైకి ఏమి రాసుకున్నావు? ఫెయిర్ అండ్ లవ్లీనా, టర్మరిక్కా, వికో టర్మరిక్కా, పాండ్సా, జేమ్స్ బాండా, ఎన్ని చూడ్డా ఆయన. చూసారా, రకరకాలు వచ్చేసింది మార్కెట్లో పేర్లు కూడా రకరకాలు. పాండ్స్, జేమ్స్ పాండ్స్ ఉంది కదా ఆల్రెడీ, జేమ్స్ బాండ్, రకరకాల పేర్లు వచ్చేసింది. రకరకాల తైలాలు రాసేస్తున్నాం. పైకి ఇలా కొడతాం, పైనుంచి కింద దాకా. ఏంటిది? స్ప్రే. ఎందుకు? మనలో దుర్వాసన బయటకు రాకుండా ఉండాలి. అసలు లోపల వాసన సంగతి ఏంటి? మనుష్యుని అంతరంగము దోపుడుతో నిండుంది. లేకపోతే మనుషుని అంతరంగం అగాధం. మనుషుని అంతరంగం ఘోరమైన వ్యాధి కలిగినది. కాబట్టి ఇలాంటి లోపల వాసనలు సంగతి చూడండి. బయట సంగతి ఏముంది? బయటది పెద్ద ప్రాబ్లం కాదు, లోపల ఉన్నటువంటి దుర్వాసన సంగతి చూడండి. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాడంట? మనుషులు లక్ష్యపెట్టు దానిని యెహోవా లక్ష్యపెట్టాడు. మనుషులు ఏం చూస్తారంట? పై రూపమును చూస్తారు. పై రూపం భలే ఉన్నాడే అంటే లోపల సంగతి. ఇక్కడ వ్యక్తి విషయంలో పైకి బాగానే ఉన్నాడు, లోపలే అంత లేడు. ఎవరైనా ఆయనకు పేరు కూడా పెట్టారు అక్కడ. ఏం పేరు? ఆ పేరు అంటే ఆయన పేరు ఎలియాబ్ అనేటువంటి వ్యక్తి. ఎవరైనా దావీదుకు అన్నయ్య. ఎలియాబును దేవుడు చూశాడు, కానీ అబ్బే లాభం లేదన్నాడు. ఏంటి లాభం లేదు? అతను పైకే బాగున్నాడు, లోపల లేదు. దావీదు లాంటి విశ్వాసం లేదు, దావీదు లాంటి భక్తి లేదు, దావీదు లాంటి యథార్థత లేదు, దావీదు లాగా నన్ను గణపరిచేటువంటి స్వభావం లేదు అతనికి. అందుకే దావీదు ఎలాంటి వాడు? సున్నతి లేనివాడవైన నీవు జీవము గల యెహోవాను ఎదిరిస్తున్నావా అన్నాడు. నా దేవుడు జీవము గలవాడు అని చెప్పగలిగినాడు. అందువలన దావీదును లక్ష్య పెట్టాడు, కానీ ఎలియాబును లక్ష్య పెట్టాడు. కనుక మనుషులు పై రూపం చూస్తారు, కానీ నేను ఎక్కడ చూస్తాను? లోపల చూస్తా. దేవుడు ఎక్కడ చూస్తాడు? నువ్వేం పౌడర్ రాసుకున్నావో చూడడు, నువ్వు ఎర్రగా ఉన్నావో నల్లగా ఉన్నావో చూడడు, నువ్వు ఎట్లా ఉన్నావు అనేది ఆయన చూడడు, కానీ నీ అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగము ఇక్కడ మనకు అంతరంగం అంటే క్లోజ్ అయిపోయింది, కానీ దేవునికి ఓపెన్. దేవునికి ఏంటంటే మన అంతరంగం తెరిచిన పుస్తకం లాంటిది. నీ అంతరంగంలో ఏమేం కలుగుంటున్నావు మొత్తం చూస్తాడు, చదివేస్తాడు. అంతే, కంప్యూటర్ లాగా అలా చదివేస్తుంటాడు. నీ అంతరంగం ఇలా ఉండాలి, ఎలా ఉండాలి నీ అంతరంగం? నీ మనసు ఎలా ఉండాలా? దీనత్వం కలిగి ఉండాలా. నీ మనసు ఎలా ఉండాలా? కనికరం గల మనసు అయి ఉండాలి. నీ మనసు ఎలా ఉండాలా? ప్రేమ గల మనసు అయి ఉండాలి. నీ మనసు న్యాయబద్ధమైంది ఉండాలి. అలాంటి మనసు కలిగిన వారిని దేవుడు లక్ష్య పెడతాడు. దావీదుకు అలాంటి మనసు ఉంది. ఇతడే నేను కోరుకున్నవాడు అని దావీదుని గురించి చెప్పగలిగాడు దేవుడు. నేను చెప్పగలుగుతున్నాడా?
నన్ను చెప్పగలుగుతున్నాడా? మనల్ని చెప్పగలుగుతున్నాడా? చెప్పగలుగుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే నీ హృదయము దీన హృదయము. దీనత్వం నేర్చుకోండి దయచేసి. నేను నేర్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా, కానీ నాకు కొంతమంది ఉన్నారు వాళ్ళని దీనంగా ఉండనివ్వట్లా. ఎంత తగ్గించుకుందామని చూస్తా ఉన్నా ఎంతో కొంత ఎక్కడ చోట కిరికిరి ఎదురవుతూనే ఉంది. తగ్గించుకొని మాట్లాడటం నేర్చుకోండి, తగ్గించుకొని ప్రవర్తించడం నేర్చుకోండి. వదరబోతులాగా మాట్లాడొద్దు, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు, ప్రేమగా మాట్లాడడం నేర్చుకోండి. యేసు ప్రభు ఇదే చేశాడు. ప్రేమగల స్వరం, దీన స్వరం ఆయన వినిపించాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. నా యొద్ద నేర్చుకోండి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. నా యొద్ద నేర్చుకోండి అండి. మనం ఎక్కడ నేర్చుకుంటాం? ఎక్కడెక్కడో నేర్చుకుంటాం, ఏదేదో నేర్చుకుంటాం, అదని ఇదని నేర్చుకుంటాం. ఈ అసలు సంగతిని మర్చిపోతున్నాం. కనుక ప్రియులారా, దేవుడు మనుషుని హృదయమును చూస్తాడు కానీ పై రూపాన్ని చూడడు. మనుషులు లక్ష్యపెట్టువాడిని దేవుడు లక్ష్యపెట్టడు. యెహోవా మనుషులు లక్ష్యపెట్టు వాణిని యెహోవా లక్ష్యపెట్టడు. అతని రూపాన్ని ఎత్తును చూడబాక. నువ్వు ఎత్తుగా ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు, అజానుభావుడు అండి. ఏమిటి అజానుభావుడు? అజానుభావుడు కాదు, దేవునికి నచ్చని రూపం. అందువల్ల అది కాదండి, దేవునికి అంతరంగం కావాలి. ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం? మన అంతరంగము ఎలా ఉంటుంది? ఎలా ఉంది చెప్పండి? నేను ఏదో ఫాస్ట్ చెప్పేస్తున్నానని, పర్లేదులే తొందర ముగించేస్తున్నాను అనుకుంటారా? పర్లా, టైం తీసుకోవాలంటే తీసుకోగలను, ముగించాలంటే ముగించగలను. అయితే ప్రియులారా, దీన మనసు ధరించుకోవటం మనకు అవసరమని దేవుడు కోరుతున్నాడు. దీన మనసు కలిగి ఉండాలంటే ఏం చేయాలా? వేషాలు వద్దు. ఏం వేషాలు? ఫెయిర్ అండ్ లవ్లీలు, వికో టర్మేరిక్ రాయబాకండి. నీ ఒరిజినల్ రూపాన్నే ఉండనివ్వండి, ఒరిజినల్ రూపాన్నే ఉండనివ్వండి. అదే దేవునికి ఇంపైనది, అదే దేవునికి ఇష్టమైనది, అదే ఆయన లక్ష్య పెట్టే ఒరిజినల్ రూపం. చూడండి, కొంతమంది రూపాలు మారిపోతూ ఉంటాయి. చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయం దయచేసి చూడండి. 1 పేతురు, దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంటే 1 పేతురు 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. మొదటి 3 వచనాలు, 3-4 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. తర్వాత, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెల్లపటి అలంకారము మీకు అలంకారంగా ఉండకూడదు. ఇప్పుడు ఏం చూస్తాడు దేవుడు? నువ్వేం ధరించావని చూడ్డు, ఏం రాసుకున్నావని చూడ్డు, నీ రూపము ఎర్రగా ఉందా నల్లగుందో చూడ్డు, నీ రూపం సొగసైందా చురుపమైందో చూడ్డు. అది యేసు ప్రభు రూపం. ఆ రూపంలో నువ్వు మార్చబడాలి. నిజమే, ఆ రూపంలో నువ్వు మార్చబడాలి. ఆ రూపంలో మార్చబడాలంటే ఏం చేయాలా? దీన మనస్సు నీకు మంచి రూపాన్ని తీసుకొస్తుంది. దీన స్వభావం నీకు మంచి రూపాన్ని తీసుకొస్తుంది. అదే నీవు వదరుబోతు అనుకో, నీ మనసులో కఠినత్వం ఉందనుకో, నీ ముఖం కూడా వికారంగా ఉంటుంది. నీ ముఖం కూడా వికారమైంది కనపడు. నీ అంతరంగంలో దీనత్వం ఉంటే నీ ముఖంలో కూడా కళ ఉట్టి పడుతుంది. ఏం కళ? యేసు ప్రభు లాంటి రూపం నీకు వస్తుంది. అందుకే ఆయన రూపంలోకి మనం మార్చబడాలనే పౌలు గారు కూడా కోరుతున్నాడు. ఆయన స్వరూపము యందు ఏర్పడు వరకు దినదినము నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. యేసు ప్రభు రూపంలోకి నువ్వు మార్చబడాలని ప్రసవ వేదన పడుతున్నాడు సేవకుడు అక్కడ. యేసు ప్రభు రూపంలోకి నువ్వు మార్చబడాలా? యేసు ప్రభు ఎరుప నలుపా? ఏం చెప్తాం? బంగారు రంగు యేసు ప్రభు. నీకు కూడా బంగారు రంగు అవసరమే. అందుకని నువ్వు బంగారు పోతే భూయక్కర్లా. ఆయనలాగా ప్రవర్తిస్తే ఆటోమేటిక్గా నీకు ఆ యొక్క వచ్చేస్తుంది, ఆ వెలుగు వచ్చేస్తుంది. దగదగ మెరిచిపోతూ ఉంటావు. మోషే దేవుణ్ణి చూశాడు, ఒకసారి చూడాలనుకున్నాడు. దేవుడు తన వెనక భాగాన్ని చూపించి, ఇంతటితో తృప్తిపడు, నేను అంతకంటే చూసావంటే నువ్వు బతకడం కష్టం అన్నాడు. సరే ప్రభు, అదైనా నాకు భాగ్యమే అంటే ఆయన వెనకపు పార్శ్వమును చూశాడు మోషే. దేవుని యొక్క బ్యాక్ సైడ్ వీపు చూడంగానే దగదగ మెరిసిపోయినాడంట. ఈయనకు ఆ వెలుగు ఈయన ముఖంలోనికి వచ్చేసిందంట. బైబిల్లో రాయబడింది,
మోషే ముఖము దాదాపుగా 40 రోజుల పాటు వెలుగుతూ ఉండిందంట. ఆ వెలుగును చూడలేకపోయినారంట. ఏది? దేవుణ్ణి చూసినప్పుడు మోషే ముఖంలో వచ్చిన వెలుగును ప్రజలు చూడలేకపోయారంట. ఆయన వెలుగు చూడడానికి ముఖం కప్పేసుకున్నారంట. అంతగా ఆయన మెరిసిపోతూ వచ్చినాడు మోషే. ఎట్లా సాధ్యమైందండి? ఆయనకు నమ్మకస్తుడుగా ఉన్నాడు కనుక మోషే ఒక కోరిక కోరిగాడు, ఒక్కసారి నిన్ను చూస్తానయ్యా అనంటే, నన్ను చూసి బ్రతికిన నరుడే లేడు. ప్రభువా ఒక్కసారి నీ దర్శనం ప్లీజ్ 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 అంటే కాదన్నాడు కదా. సర్లే అయితే నేను నిన్ను దాటిపోతుండగా నువ్వు నా వెనక భాగాన్ని చూస్తావు అని ఆయన దాటిపోతుండగా వెనక చూశాడంట. ఆ వెలుగు ఈయన ముఖం మీద పడి మోషే ముఖం ప్రకాశించడం మొదలైంది. అది ఆ రూపం కావాలి మనం. అంతేగాని మనం ఏదో రకరకాలు పూసుకుంటే ఏముంది చెప్పండి. ఒక గుంటూరులో వాళ్ళ అబ్బాయి బాగుండాలని, అందంగా ఉండాలని అన్ని లవ్లీలు రాసేసిందంట. ఏది ఒక లవ్లీ కాదు, 2 లవ్లీలు కాదు, ఎన్ని లవ్లీలు ఉంటే అన్ని లవ్లీలు. అంటే ఏంటంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాసిందంట. వికో టర్మరిక్ రాసిందంటే ఏమేమి ఉన్నాయిలేండి, అవి ఉంటాయి కదా, ఎన్ని రాసిందంట. 1 by 1. ఎందుకు కారణం? వాళ్ళ అబ్బాయి సినిమా యాక్టర్ లాగా ఉండాలంట. వాళ్ళ అబ్బాయి ఎలా ఉండాలంట? సినిమా యాక్టర్లా ఉండాలంట. అసలు పుడతాం బాగానే పుట్టాడంట, అందంగా పుట్టాడంట, ఎర్రగా ఉన్నాడంట, బొద్దుగా ఉన్నాడంట, బాగున్నాడంట, పెరిగితే సినిమా యాక్టర్ అయ్యేవాడేమో. సరే వాళ్ళ అమ్మ ఇంకా బాగుండాలంట. ఇంకా బాగుండాలని ఏం చేసింది? అన్నీ రాసిందంట. ఒకటి ఇది రాసిన తర్వాత ఇంకోటి రాసిన తర్వాత ఇంకోటి రాసిన వరుస పెట్టి మార్కెట్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు కొనుక్కొచ్చి రాస్తూ ఉందంట. కొన్ని నెలలకు ఆ చిన్న బిడ్డ ముఖము వికారంగా మారిపోయిందంట. ఆ చిన్న బాబు వాళ్ళ అమ్మేమో అందగాడే, ఇంకా అందగాడిని చేయాలని చూసి ఏదేదో రాస్తే ఆ బాబు చిన్నపిల్లవాడే, సంకనెత్తుకునే అంత వయసే, పెద్ద వయసేం కాదు. ఆ బాబు ముఖము నల్లగా వికారంగా మారిపోయిందంట. అయ్యయ్యో నా కొడుకు ఇట్లా అయిపోయినాడేంటని నెత్తి నోరు కొట్టుకుందంట. ఏం చేసినామంటే, అయ్యా నా కొడుకును సినిమా యాక్టర్ అయిపోవాలనుకున్నానయ్యా, మార్కెట్లో ఎన్ని రంగులుంటే అంతే రంగులు తీసుకొచ్చి రాశానయ్యా, ఇట్లా అయిపోయిందయ్యా. ఆశపడింది, ఆశ ఏమైందంట? దురాశ అయిపోయింది. ఆ పిల్లవాడి ఆ రూపము చూడనసహ్యమైపోయింది కనుక ఏదేదో పడి అది రాస్తున్నావా, ఏదేదో పూసుకుంటున్నామా, అది చూడండి దేవుడు, అది చూడండి. స్నానం చేయండి, తప్పులేదు. స్నానం చేయండి, మంచి బట్టలు కట్టుకోండి, తప్పులేదు. తర్వాత ఏం చేయాలా? నీట్నెస్ మెయింటైన్ చేయండి, మంచిదే. నీట్నెస్ మెయింటైన్ చేయండి, శుద్ధి అవసరమే, కానీ పూతలు అవసరం కాదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు పూతలు. చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఆయన ఏమంటున్నాడు? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు. వెలపటి అలంకారాలు మీరు ఏంటది? పువ్వులు వాడతామా? ఒక కవి అన్నాడంట, పువ్వు ఎందుకయ్యా అంటే కొప్పులోక ముక్కులోక అన్నాడంట. పువ్వు ఎందుకంట? కొప్పులోనిక ముక్కులోనిక. పువ్వు అనేది వాసన చూసుకోవడానికి. పువ్వు అనేది ఎందుకంటే వాసన చూసుకోవడానికి, కొప్పులో పెట్టడానికి కాదు. దేవుడు అందమైన గడ్డి పువ్వులను లేదా రకాల పువ్వులను ఇచ్చింది అలంకరించడానికి. కానీ అంటే ఎక్కడ అలంకరించడానికి? జడల్లో పెట్టుకుని అలంకరించడానికి కాదు. అందుకే ఇక్కడ జడలు అల్లుకొనుట ఉండకూడదని చెప్తున్నాడు. జడలు అల్లుకోకూడదు. మరి జడలు వేసుకోవద్దా? ఎట్లా? జడ అయిపోతే కష్టం కదండి. ఎట్లా ఉండాలా? ముడి వేసుకోండి. ముడి వేసుకోండి. హెబ్రోన్లో ఇప్పుడు సంగతి కాదు నేను చెప్పేది, గత 34 ఏళ్ల క్రితం సంగతి, భక్త్ సింగ్ గారు జీవించిన దినాల్లో సంగతి. హెబ్రోన్లో కొన్ని వందల మంది ఆరాధన చేస్తానికి మోకరించినప్పుడు కిందంతా తెల్లని దుస్తులతో కప్పివేయబడద్దంట, కిందంతా కూడా. ఇక పైన చూస్తే అంత నల్ల సముద్రంలా ఉంటుందంట. ఏంటంటే వాళ్ళ జడ కొప్పులు, అదే ఈ కొప్పులు కడతారు కదా, జడలు అంటే చుట్టి కొప్పులు పెడతారు కదా, ఈ కొప్పుల్లో కనపడితే నల్లగా కనపడుతుంట. అంటే మనలా కాదుగా, ఒక 1000, 5000 మంది, 6000 మంది ఉంటారు. ఇట్లా చూస్తే నల్లని సముద్రంలాగా కనపడుద్దంట. కిందంతా తెల్లని వస్త్రాలతో అదొక లోకం. అలా ఉండాలి. కాబట్టి ప్రియులారా, జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట దేవుని ఏర్పాటు కాదు. అది ఆయన చూడడు. ఆయన ఏం చూస్తాడంట? వెలపటి అలంకారం మీకొద్దు. మీకు ఎలాంటి అలంకారం ఉండాలా? 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు
అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. ఏమంటున్నాడు? మీ హృదయపు అంతరంగ స్వభావం మీరు అలంకరించుకోండి. పైన ఎన్ని పూజినా లోపల నుంచి వచ్చే మాటలు మన విలువ తీస్తాయి. జాగ్రత్త. మనం పైన ఎంత అలంకరించుకున్నా లోపల నుంచి ఆ దీనత్వం కనుక రాకపోతే మన పరువు తీస్తాయి. లోపల నుంచి ఆ యొక్క దీన మనసు కనుక మనం చూపించలేకపోతే పైన రూపము, లోపలేమో కఠినత్వం మన చిగ్గుపోతుంది. జాగ్రత్త. అట్లుంటామండి. అట్లుంటామంటే దేవుడు అది కోరట్లా. మీ అంతరంగ స్వభావాన్ని మీరేం చేయాలా? దీనంగా అలంకరించుకోండి, మంచిగా అలంకరించుకోండి. చక్కగా పొందికగా మీ హృదయములో నుండి వచ్చే మాటలు ఎలా ఉండాలంటే పొందికగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. అలా ఉండాలట. చూడండి, అందుకనే మీకు వెలపటి అలంకారము కాదు, హృదయ అంతరంగములో అక్షయ అలంకారము గల మీ హృదయం అంతరంగ స్వభావంలో మీకు అలంకారము అవసరం. మన హృదయము, మన మనసులో అలంకారం. చూడండి, ఇది దేవుని పిల్లలకు ఇలాంటి లక్షణం చాలా అవసరం. దేవుని ఎదుట ఇలాంటి వారుగా మనము కనపరచబడితే దేవుడు చాలా సంతోషిస్తే మన విషయంలో ఆయన ఏం చేస్తాడు? బాగుగానే ప్రవర్తిస్తున్నారు, లేకపోతే ఇదే కదా నేను కోరుకున్నది, అది వీళ్ళల్లో నాకు కనబడుతుంది అని దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. దేవుని ఎదుట మనం ఎవరి దగ్గర, మనము హృదయ అంతరంగం చూసే దేవుని దగ్గర మనం ఏం చేస్తాము? హృదయ అంతరంగాన్ని చూపించాం. ఆయన ఏం చూస్తాడంటే హృదయం లోపల చూస్తాడు. మనుషులు ఏం చూస్తారు? బయట చూస్తారు. కనుక నువ్వు మనుషులు చూపించుకోవడానికి అలంకరించుకుంటున్నావు కదా, మనుషులు చూపించుకోవడానికి అలంకరించుకుంటున్నావు. దేవునికి ఏం చూపిస్తావు? ఏం చూపిస్తావు? కాబట్టి మనకు ఎలాంటి అలంకారం ఉండాలంటే మంచి గుణము, మృదువైన గుణము, సాధువైన గుణము, లేకపోతే మీ యొక్క అక్షయ అలంకారము గల అంటే అది పోయేది కాదు, ఆ గుణం పోయేది కాదు, ఆ దీన మనసు పోయేది కాదు. ఆ అంతరంగం అక్షయమైనదంటే అది ఎప్పుడు విలువ కలిగినటువంటి అన్నీ కూడా లోపల ధరించుకున్నటువంటి ఆ సాధువైన మృదువైన గుణం అనేది ఎప్పటికీ పోని ఆ అలంకారము మనం అలంకరించుకోవాలని దేవుడు కోరుతుంది. దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు. దేవుడు చూడాలి మనల్ని. ఎవరండి మనుషులు? ఎవరండి మనుషులు? 100 చెప్తారు. నీతో అవసరం ఉంటే నువ్వు బాగోపోయినా చాలా బాగున్నావు అంటాడు కాదా? నీతో అవసరం ఉంటే నువ్వు 100 రూపాయలు ఇవ్వాలని మనసులో పెట్టుకుని వచ్చే, ఆహా భలే గున్నావు బ్రదర్ నువ్వు అంటాడు. ఇంకా మరి వీళ్ళ దగ్గర అడిపెట్టండి, సిస్టర్స్ అంటే మరీ ఘోరం, పొగడతలకు ఊరికి పడిపోతారు కదా, అయిపోయినట్టు కథం పోగయ్యా. కాబట్టి మనం ఇలా నష్టపోతున్నాం. అలా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. దేవుని ఎదుట, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఎదుట మీ స్వభావాన్ని అలంకరించుకోవాలి. మా దేవుడు చూస్తాడు. మనుషుల సంగతి ఏం చూస్తారంటే పైపైన చూస్తారు. దేవుడు లోపల చూస్తాడు. మనుషులు లోపల చూడలేరుగా. లోపల చూడగలిగింది ఎవరంటే దేవుడే. బయట చూసేదేమో మనుషులు చూపించుకోవడానికి అలంకరించే అలంకారం మన పొద్దు నష్టపోతాం. కనుక ఇది మొదటి సంగతి. రెండో సంగతి చూడండి. రెండో సంగతి ఒక్క విషయం నేను చూపించి ముగిస్తా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27 వచనం. యాకోబు పత్రిక 1:27 చూడండి. 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా. దేవుని ఎదుట ఎలా ఉండాలంట? పవిత్రమైన నిష్కళంకమైన భక్తి కనబడాలా. అంటే భక్తిలో చూడండి, భక్తి కూడా ఎలా ఉంటుందంట? కళంకము లేని భక్తి. ఇక పేరు పెట్టలేమండి, ఆమె భక్తు పరురాలు అంతే. ఇక పేరు పెట్టలేము ఆమెకి. అందుకనే అక్కడ ఏమంటున్నాడంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన హృదయము, పవిత్రమైనటువంటి భక్తి, పవిత్రమైనటువంటి హృదయము లేదా నిష్కళంకమైన భక్తి మనము కనుపరచబడే ఆ లక్షణం మనకు ఉండాలి. దేవుని ఎదుట భక్తి పరులుగా కనపడుతున్నామా? దేవుని ఎదుట పవిత్రులకు కనపడుతున్నామా? దేవుని ఎదుట నీతిమంతులకు కనపడుతున్నామా? దేవుని ఎదుట విశ్వాసులకు కనపడుతున్నామా? దేవుని ఎదుట యథార్థంగా కనపడుతున్నామా? దేవుని ఎదుట, నా ఎదుట, నీ ఎదుట ఎట్లా కనపడుతుంది? పోయిన వారం కూడా చెప్పా, పాస్టర్ గారికి మీరు ఏమేమి చెప్పండి, నమ్మేస్తాడు.
అమ్మేస్తాడు, నిజమే అనుకుంటాడు. కానీ దేవుడు తెలిసిపోద్దిగా నమ్మడు. వారే ఏమంటారు, అబ్బా ఈ నరుడు ఎంత వేషం వేస్తున్నాడు అబ్బా అంటాడు కదా. ఈ నరుడికి ఎందుకు ఇన్ని వేషాలు అంటాడు. అవసరమా ఇన్ని వేషాలు, ఎందుకు ఇన్ని వేషాలు వేస్తున్నాడు అంటాడు. అందుకనే దేవుని ఎదుట మన యొక్క భక్తి, దేవుని ఎదుట మన ప్రవర్తన, దేవుని ఎదుట మన పవిత్రత, దేవుని ఎదుట మన విశ్వాసము, దేవుని ఎదుట మన యొక్క నీతిమత్వము, దేవుని ఎదుట మనం చూపించే వాళ్ళకు ఉంటున్నామా? మీకాలు ఏమన్నాడు, నీ దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించే ప్రవర్తన దీనత్వం కలిగిన ప్రవర్తన ప్రవర్తించాలని ఇదే కదా నేను కోరుతున్నాడు. ఇదే కదా. ఇప్పుడు చెప్పండి, ఇది చేయడానికి ఈజీయా కష్టమా? ఇప్పుడు మనం అలంకరించుకోవాలంటే, కాస్మెటిక్స్ కొనాలంటే ఎవరైనా మామూలుగా ఉన్నాయా? ఒక ఆయన ఫారెన్ నుంచి తెప్పించాడు. ఏంటది? పర్ఫ్యూమ్ ఫారెన్ నుంచి తెప్పించాడు. ఎంత అయ్యా అంటే ఎన్నో వేలు. ఒకరు 200 కాదు, ఎన్నో వేలు. ఏందిరా అని ఇప్పించంటే ఫారెన్ ఐటబ్బా ఫారెన్ అన్నాడు. అంతే. భక్తి లేదు, విశ్వాసం లేదు, దేవుని భయం లేదు, దేవుని ఎదుట యథార్థంగా లేడు. అదేదో తెప్పించాడు. దేవుడు ఒప్పుకునేది కాదు అది. దేవుడు ఒప్పుకునే వాటితో మనము స్ప్రే చేసుకోండి, దేవుడు ఒప్పుకోవాలా? రాసుకోండి, దేవుడు ఒప్పుకోవాలా? మనమెవరు? మనుషులు. నేనెవరు, మీరెవరు? దేవుడు నీ గుణాన్ని ఒప్పుకోవాలా, దేవుడు నీ స్వభావాన్ని ఒప్పుకోవాలి. అలాంటి అలంకారంతో ఆయన ముందు కనబడాలి. నరుని వేషం ఆయన చూడ్డు, పైన రూపమైన చూడ్డు, నీ లోపల చూస్తున్నాడు ఎట్లా ఉన్నది. దీనత్వం కలిగి ఉందా, లేకపోతే ఇంకేమైనా ఏమంటారు, దేవుణ్ణి దగా చేసే స్వభావం నీలో ఉందా? దీనత్వం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రియులారా, పరీక్షించుకుందాం ఎట్లా ఉంటున్నాం, మన జీవితం ఆయన ఎదుట ఎలా ఉంటున్నాం, ఆయన ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంటుంది పరీక్షించుకొని యోగ్యముగా మనం బలలో పాలు పొందుతాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, బలలో మనం పాలు పొందుతాం.